హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ వ్లాగ్స్. అండ్ ఈ రోజు వచ్చేసి మా విలేజ్ కి వచ్చిన హనుమాన్ టెంపుల్. గడంపల్లె గ్రామం వచ్చేసి గడంపల్లె. ఇక్కడ ఫేమస్ ఉందన్నమాట హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ అనేది ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని పోయినా, వీడియో ఇప్పుడు నార్మల్ గా అమాస ఉందని కలిసి నార్మల్ గా ఈ గుడికి వచ్చిన టెంకాయలు కొట్టిపోదామని. అమాస ఏంటంటే పబ్లిక్ చాలా వస్తుంటారు. శనివారం గానీ అమాస గానీ పబ్లిక్ అనేది చాలా వస్తుంటారు. మనం ఏది అనుకుంటే ఆ పని ఈ గుడి దగ్గర అనుకున్నప్పుడు, ఈ గుడి దగ్గర మనం ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. అంత నిష్టగా ఉంటాడు. మీరు ఒకవేళ ఇట్లకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే దర్శనం చేసుకోండి. మక్తాల్ మండలం గ్రామం వచ్చేసి గడంపల్లి, గ్రామ పంచాయతీ వచ్చేసి అనుగొండ. సో గైస్, గుడికి వెళ్ళాలంటే స్టేట్ అటు నుండి వస్తేనే ముష్టిపల్లికి వెళ్ళి వస్తారు. ఇటు నుండి ఈ రూట్ వచ్చే రూట్ వస్తేనేమి అనుగొండ నుండి వస్తుంది. ఇదే గుడి అనమాట. రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పబ్లిక్ అనేది చాలా పబ్లిక్ వస్తుంటారు. ఆడికి గుడికి వెళ్ళినాక నేను అన్ని వీడియో తీసి పెడతాను. చాలా పబ్లిక్ వస్తుంటారు. ప్రతి అమాస కానీ పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు. అండ్ శనివారం కూడా ఇక్కడ దేవుని చేయడానికి వస్తారు. అంటే స్వీట్ తోటి చేసుకొని పోతారు అనమాట. శనివారం వచ్చి చేసుకొని పోతారు. సో గైస్, జాతర ఇట్లా అవుతుంది. ఇది గుడి వచ్చేసి గడంపల్లె హనుమాన్ టెంపుల్. జాతర అనేది అమాసకి ఇట్లా ఇంత పబ్లిక్ వస్తుంటారు. సో పబ్లిక్ అయితే చాలా వస్తుంటారు. శనివారము అమాస కానీ పబ్లిక్ బాగా వస్తుంటారు. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ మస్తు ఫేమస్ ఉంటుంది. ఏది అనుకుంటే అది అవుతుంది. ఈ గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంటది. ఈ గుడికి వచ్చిన వ్యక్తులకి మంచిగా అవుతుంది. మా క్లాస్మేట్ కూడా టెంకాయలు ఆపుతున్నాడు గుడి దగ్గర కూడా. సిగ్గుపడుతున్నాడు, వీడియోలో వాడడానికి సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకో ఏమో ఇద్దరు సిగ్గుపడుకుంటా హాయ్ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా మా క్లాస్మేట్ వ్యక్తులే. బాగున్నా పూజారి? బాగున్నా. మీ దయ వల్ల ఆ రోజు ఇంటర్వ్యూ వల్ల ఈరోజు రావడం జరుగుతుంది. సో గైస్, పబ్లిక్ అనేది బాగా ఎక్కువ వస్తుంటారు. ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావాలి. అమాస రోజు అనేది పబ్లిక్ బాగా చాలా ఎక్కువ వస్తుంటారు దర్శనం చేసుకునికే. ఈ హనుమాన్ టెంపుల్ అనేది ఒక్కసారి నిష్టగా కొలిస్తే చాలా భక్తిగా ఉంటుంది. పూర్వీత కాలం నుండి హనుమాన్ టెంపుల్ అనేది ఉండడం జరిగింది. అండ్ మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తుంటారు. అండ్ గుళ్ళ నుండి బయటకు వచ్చినామని టెంకాయలు ఇక్కడ కొట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. సో గైస్, స్నానాలు చేయడం ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇదే కృష్ణానది అనమాట. కృష్ణానది కూడా దగ్గరకే ఉంది. ఏంటంటే కృష్ణానది వచ్చినప్పుడు ఈ బాయిల నీళ్ళు అనేది ఈ బాయిలకు వచ్చి వాడడం జరుగుతుంది. కృష్ణానది పక్కకు ఉన్నదానికి నీళ్ళు వచ్చి బాయిలో వాడడం జరుగుతుంది. అండ్ నీళ్ళు కూడా ఈ గుళ్ళకి వస్తుంటాయి అనమాట. ఎక్కువ నీళ్ళు వస్తుంటే గుళ్ళకు రావడం జరుగుతుంది. పబ్లిక్ కూడా చాలా వస్తుంటారు. స్నానాలు కూడా ఇక్కడనే చేస్తారు. ఈ బాయిలోనే స్నానాలు చేస్తారు. చాలా పబ్లిక్ వస్తుంటారు. శనివారం కానీ అమాస ఫుడ్
అన్నదానం మాత్రం చేయడం జరుగుతుంది. అమావాస్యకి అన్నదానం చేస్తారు. చాలా పబ్లిక్ మాత్రం వస్తుంటారు. మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఈ గుడి దర్శనం చేసుకొని వెళ్ళండి.